ముక్కల ముక్కంబుల లైలా ఓ లైలా ముక్కల ముక్కంబుల లైలా ఓ లైలా. Arjun, how is my dress? Arjun. Arjun. Arjun, ఏమైంది? హలో ఏంటి అంత మిస్ అవుతున్నావా? మిస్డ్ కాల్స్ ఇస్తున్నావు. ఏంటి సుజీ, నాకు ఇంకా ఫిట్స్ వస్తాయి అనుకుంటున్నావా? ఇప్పుడు నేను పెర్ఫెక్ట్ ఫిట్ ఉన్నా తెలుసా? డ్రెస్ సంగతి వదిలే. ఏంటి అలా అర్చావు? అబ్బే ఏం లేదు, నువ్వు మూడ్లో ఉన్నావా లేదా అని టెస్ట్ చేసా అంతే. సరే దా. కళ్ళు మూసుకో. Prashant, what happened? Prashant, ఏమైంది నీకు? సోఫీ రే ముందు నుంచి రా, ముందు నుంచి రే. అట్టు కాదు, నెంబర్ 4 కోపివ్రా రే. నీకు కూడానా? హలో తేజ, ఈరోజు వస్తున్నావా? అంటే రావడం లేదు కదా? అంతేలే, నిన్నిక్కడ పరిచయం చేసి అందరికీ సర్ప్రైజ్ ఇద్దామని వెయిటింగ్. వీటికేం తక్కువ లేదు.
నీ పనులన్నీ చూసుకొని తొందరగా వచ్చేసి, సరేనా? హలో తేజ, ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడున్నావు? సరే, నేను వీడియో కాల్ చేస్తా, లిఫ్ట్ చేయి. ఎక్కడున్నావు నువ్వు? ఓహో, నైస్ హౌస్. నథింగ్, ఏం లేదు, ఊరికే నిన్ను ఏడిపిద్దామని. బాయ్, గుడ్ నైట్. తేజ ఇంట్లోనే ఉన్నాడు, మరి నేను చూసింది అవన్నీ నా భ్రమే ఉంటుందిలే. హే దొంగ, దొంగ కొంత తెలిసిపోయింది ఇంటికి. నువ్వు వస్తావని నాకు తెలుసు. తెలుసా? నేను దొంగతనం వస్తానని మీకు ఎవరికి చెప్పలేదు కదా, మీకెలా తెలుసు? నా కోసమే వచ్చావు కదా. అలాంటిది ఎట్లేదు, నేను దొంగతనానికి వచ్చానండి. ఏదైనా దొరికితే పట్టుకెళ్ళిపోతున్నా, మీరు దొంగండే. సరే, ముద్దు పెడుతుందా? వద్దండి, అయ్యో వద్దండి, దొంగలకు ముద్దు పెట్టకూడదు. నేను వద్దంటే ముద్దు ముద్దు అంటే కొండకూర బాగా వేసుకుని వద్దండి. ఇటు మీరు అలా అనకండి, పెద్ద లాగేస్తాను నాకు. రమ్మంటే రావే. ఇదేది వద్దంటే వదిలేటట్లేదు. వద్దు మేడం, వద్దు మేడం, వద్దు మేడం. కానుకుంటే అంత అయిపోను కదా, ఇప్పుడు లైట్ వేసేస్తారా, అందరు లెగిసిపోనరా. సార్ గ్రౌండ్ వేస్తారు కదా, వదిలివచ్చు కదా సార్. నన్ను చెప్తే ఎనరాడు సార్, మొత్తం అమ్మాయి చేసింది, నేను ఏడు చేయలేదు సార్. అసలు నేను అలాంటి కాదు సార్, నా మాట ఏనండి. ఇక మీరు ఎక్కడ నుంచి కొట్టగా నాకు ఎత్తుకదా అసలు అట్లంటే. ఇదిగో గట్టి కొడతావా, మరి కొట్టవు కదా. ఎవరా నువ్వు? ముందు వదిలితే చెప్తా నాకు. ఎవరు ఉండే బొబ్బులో గాబరెత్తిపోతావు నువ్వు. నువ్వు పిసకరా, నేను ఆ టైప్ కాదు. అదే ట్రోల్డా గోల్డా? అయితే నువ్వు జాగ్రత్త దాచుకో. నువ్వు? ఐఎమ్ గోలీ ది దొంగ. ఏం గోలీ? సోడా గోలియా? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారా? దొంగతనం కొత్తమండి, దేని కొత్త, లేకపోతే నీతో రొమాన్స్ చేయడానికి కొత్తమేటే. ఏటందరూ ఆగిపోయారు, ఇదేం చేస్తుంది ఏటో. ఎవరతను? ఏం చేశాడు? అతను దొంగతనం చేయడానికి వచ్చాడు, అందుకే కొడుతున్నాం. దొంగతనం చేస్తే అలా కొట్టేస్తారా? సాటి మనిషితో ఫ్రెండ్లీగా ఉండలేరా మీరు? మనుషులతోనే కాదు మేడం, నాలాంటి దొంగలతో కూడా ఫ్రెండ్లీగా ఉండాలి. చెప్పండి ఇక. ఇదే ముంతమా కూడా నన్ను చాలా గట్టి కొట్టాడు. అసలు మీరేటండి, అసలు ఆ ఏటి అందం ఏంటి, అబ్బాబ్బా నడుమేటి, ఆ తెలిపేటి, ఆ కళ్ళేటి, ఆ ముక్కేటి, ఆ పెదాలేటి, ఏంటి అంత అందమా? అసలు మీ నీట్నెస్ కి, మీ హార్ట్నెస్ కి కరుణ కాదండి, దాని తాత దాని తల్లి కూడా రాదు అసలు మీ దగ్గరికి. అసలు దాల్చిన చెక్కలు, నవంగ మొక్కలు, ధనియాలు, మిరియాలు అన్ని దంచి కషాయం చేస్తారు చూడండి. ఆ కషాయానికి మించిన విషయం ఉందండి మీలో. మీ చేతి కషాయం ఒక్కసారి తాగితే అంపర్మెత్తిపోద్ది కదా. అయిపోతుంది నీ పని. సైలెన్స్ బ్రో, మనకు డైవర్షన్ పక్కన అక్కడ దొరికాడు.
ఒకసారి దాని మొహం చూడు, ఈడు పొగుడుతుంటుంటే అది దైవం సంగతి కూడా మర్చిపోయి నిజంగానే సూపర్ ఫిగర్ లా సిగ్గుపడిపోతుంది. అవును, ఈ పని అయిపోద్ది ఈ రోజు. సరే గోలి, నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. ఇక్కడ ఉండు ఫ్రెండ్లీగా. అలాగేనండి, మీరు సూపర్ అండి, మీతో ఫ్రెండ్లీగా ఉంటాను. ఇక్కడే ఉంటానండి, ఇంకెక్కడికి వెళ్ళండి. ఉండు ఉండు. గెస్ట్ హౌస్ మొత్తం ఇలాగ ఉంది. ఇక్కడ ఉంటుంది ఇది గెస్ట్ హౌస్ 2 సార్లు చెప్తాం. బయటికి వెళ్ళండి, ఇంకా ఇంకెళ్ళేది లేదు చెప్పింది కదా మేడమ్. అలాగేనండి, హాయ్. అలాగే 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 మేడం. అది అవును, ఇందాటి నుంచి చూస్తున్నాడు, ఆ డోర్ తెగ మూసేస్తున్నాం. అసలు ఏమైంది? అబే ఏం లేదు మిత్రమా, ఇడికి వామిటింగ్ అవుతుంటే నోరు నొక్కుతున్నాను అంతే. మగోళ్ళు కాంపిటీషన్ థియేటర్ బాబు, కాంపిటీషన్ మీ ఇద్దరి మధ్యన ఏమైనా అలాంటివి ఏమి లేవు కదా. సరే, ఇప్పుడు అందరూ విన్నారుగా పాప ఏం చెప్పిందో, ఇది ఫిక్స్ అయిపోండి. అందరూ ఫ్రెండ్లీగా ఉందాం. రేపటి నుంచి ఇక్కడే ఉంటాను, ఇక్కడే తింటాను, ఇక్కడే పంటాను, అన్ని మీతోనే. ఓకే, గుర్తుందిగా? అది ది గోలీ. కమాన్ పదండి, చూస్తారటా పదండి. ఏంటి అని నువ్వు చెప్తాను ఎందుకు? ఇదేగా నా పని. నీ పనే? నేను ఇక్కడ మేడ్ని. నువ్వు మెయిడ్ అంటే వాళ్ళు అంత భయపడతారా? ఎలా కనిపిస్తున్నా నీకు? ఈ ఇంద్రా సినిమాలు, సమరసింహరెడ్డి సినిమాలు చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను తెలిసిన. మెయిడ్ అంటూ మెయిడ్ నేను ఎలా చదవాలి అనేది నేను చూసుకుంటుంటే నువ్వు ఏవో కథలు చెబుతుంటే ఎలా ఒక్కసారి అలాగా టచ్ చేస్తే పంచుతాను కలప. ఇప్పుడు చూడలేదు కదా. అబ్బా మండుతుంది. స్విమ్మింగ్ పూల్లో సిలక పట్టేస్తాడు పడతాడు. ఏటిదా? ఏది ఎక్కడ ఉండాలి? ఏమైపోయింది? ఓ ఎక్కడుందా? ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నావు కదా, అంతలో అక్కడికి వెళ్ళగిల్లో. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నేను అక్కడికే వస్తానుగా. ఇప్పుడు వెనక నుంచి వాట వేసుకుంటా. ఆ కక్కుర్తిగాడు కక్కుర్తి చూసారా? దొంగన కొడుకు ఎప్పుడు పైకి వెళ్ళిపోయిందా? ఇంకెంత పచ్చగా ప్రేమించేస్తున్నాను నా ప్రేమ. ఎప్పుడైతే ప్రేమలో మొత్తానికి గోలీ శ్రీముఖితో ప్రేమలో పడ్డాడన్నమాట. ఏదో బెదరో, మీ అందరు కోఆపరేషన్ ఉంటే దాంతో 3 పిల్లలు కానీ గోలీ ఆడుకుందాం అనుకుంటున్నాను. అబ్బో, గోలీ చాలా దూరం వెళ్ళాడే. మరి శ్రీముఖి కూడా ఓకే వేసిందా? ఎక్కడ ఇంకా అసలు ఇటు అటు వెళ్తుంది, అటు ఇటు వస్తుంది, అసలు దొరకట్లేదు కదా. ముందు నుంచి పట్టుకుని వెనక్కి వెళ్ళిపోతుంది, వెనక నుంచి పట్టుకుంటే ముందుకు వచ్చేస్తుంది. అసలు దొరుకుతుంది అంటే చేపల్లాగా పట్టుకుంటే జారిపోతుంది. ఎక్కడ పట్టుకుంటాం? పిచ్చివాడా, చేప పిల్ల ఆడపిల్ల 2 వలేసే పట్టాలరా. నేను వంత తేలేదే. వలేసి పట్టడం అంటే వాళ్ళు తీసుకురావడం కాదురా, నీ తెలివితేటలన్నీ ఉపయోగించి దాన్ని పడేయడం. బ్రో బాగా చెప్పావు బ్రో. టాలెంట్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. మా ఊర్లో నన్ను ఫ్రెండ్స్ చుట్టాలు పట్టాలు, ఒరే నువ్వు చిరంజీవిలాగా డాన్స్ చేస్తావు, బాలయ్య బాబులాగా డైలాగ్ చెప్తావు, నాగార్జునలాగా స్టైల్స్ ఇస్తావు, వెంకటేష్ లాగా యాక్ట్ చేస్తావు, ఇవన్నీ అంత ఉంటారు. మరి వీటి మీద వర్కౌట్ చేస్తే ఎలా ఉంటుంది అంటావా? అలాంటి చూపించే శ్రీముఖిని పడేయాలి మరి. అదే అదిరిపోయింది. ఇప్పుడు చూపిస్తారు. తడపను ఐ లైక్ డిస్ట్రిబ్యూటర్. ఎంత మంచి ఐడియా ఇస్తే నేను ఎందుకు తడుపుతాను? నేను తడపను అసలు. సూపర్ బ్రో. కుమ్మై ఎంత అద్భుతమైన ఐడియా చెప్పారు తెలుసా? చూసావా, ఈ మన ఛానల్ పాపం ఏదో మంచి ఛానల్ పెట్టుకుంటే ఆడపిల్లలు ఉన్నారు చూసుకుంటారు కదా. అదిగో మావాడు వచ్చాడు. వీడి ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, మామూలుగా ఉండదు. పేపర్లు చింపేస్తుంటే కెమెరాలు ఇసిరేస్తూ ఉంటాడు, ఆ టేబుల్ మీద బత్త దొరిలేస్తూ ఉంటాడు. అరే
అసలు మీ అబ్బాయికి ఫస్ట్రేషన్ ఎందుకు వస్తుంది అర్థమే కాదు. ఓలమ్మ ఎంత లేతగా అడుగుతాను అమ్మాయి, మీ మొగాళ్ళకి ప్రెస్టేషన్ ఎందుకు వస్తుందని. ఎందుకు వస్తుంది ప్రెస్టేషన్? ఊరకు వస్తుంది ఏంటి? మీ వల్లే వస్తుంది ప్రెస్టేషన్ మాకు. మా వల్లనా? మరి మీ వల్లే. మేమేం చేసాం? ఏం చేసామా? ఏం చేయలేదు అడగండి చెప్తాం. మీకు ఈ రోజు నచ్చింది, ఇంకో రోజు నచ్చదు. పోనీ అదైనా నచ్చింది అనుకుంటే చివరికి అది కూడా నచ్చదు. మీకు ఏం నచ్చిందో తెలియక చివరికి మాకు మేమే నచ్చట్లేదు. అవునా? మా మీద ఇంత ప్రేమ ఉంది అంత ప్రేమ ఉంది అని కబుర్లు చెప్పడం కాదు, మాకేం కావాలో తెలుసుకోవడమే అసలైన ప్రేమ. అయినా మీకు కావాల్సింది ప్రేమ తొక్క కాదు. మీ అవసరాలు తీరే వరకు అమ్మా బుజ్జి అని తీరగానే కనీసం మా మొహం కూడా చూడరు. ఇటు కాముకున్నానని చెప్పేసి ఇష్టమన్నట్టు మాట్లాడుతున్నారేటే. ఆవకా జాడీలో కుళ్ళిపోయిన మామిడి పెద్ద మొఖాలు మీరున్ను. అసలు దొంగోడుగా వచ్చి ఆ పని వదిలేసి శ్రీముఖి వెంట పడ్డావు చూడు, నిన్ననాలి. మా అమ్మాయి ఆ దయమా ఏం చూసుకోకుండా చీర కడితే చాలు వెంట పడిపోయావు. ఇది మీ అబ్బాయిల స్వభావం. ఈ కొత్తను కూచిచ్చు కూడా అతను కుడిది బాగుంటానా? నువ్వేట్రా ముందు కొత్తను పెట్టే. అయినా మిమ్మల్ని కాదు అనేది. ఏ సచ్చిందాయి పైకి పోకంటే ఎక్కడేం చేస్తుందే? ఏం పని దానికి ఎక్కడ పైకి పోవచ్చు కదా? బతుకున్నప్పుడు ఎంత పెద్ద మగవాళ్ళు ఏడిపించిందో, అందుకే సచ్చి కింద ఉన్నది పైకి వెళ్ళకంట. పైకి వెళ్ళిపోవచ్చు కదా. దాన్ని వెళ్ళమంటే మీరు వెళ్తున్నారు ఎట్రా? రే మీరు వెళ్ళొద్దురా పైకి, టైం ఉంది. అంటే ప్రెస్టేషన్లో 100 అంతాం కదా, అవన్నీ పట్టించుకోకూడదా? కూల్గుండు ఫ్రెండ్లీ డెవిల్. సీరియస్గా ఏం తీసుకోకు. ఊరకే వాళ్ళని ఎదురు రెచ్చగొడదామని అన్నాను. కావాలని అంత నేట నాకు అంత ఎక్కడంతా చెప్పు. నువ్వు ఉంటుండగా కూల్ అయిపోయావు కదా. నువ్వు కొడితే మామూలుగా ఉండదు. ఏడుపు వచ్చినట్టు కొడతావు. కోపం ఎప్పుడు ఎక్కువ ఉండకూడదు మనిషికి. నువ్వు మనిషివి కాదుగా, దెయ్యానివి. అమ్మయ్యా, ఒక్క నిమిషం. ఇది ఆడదావా? బాగుంటుంది. ఇందులో నువ్వు గెలిచేవనుకో నన్ను కొట్టేసే, నేను గెలిచాననుకో పైకి వెళ్ళి తొంగిడిపోతాను. సరేనా? దా ఆడదాం. గిలి 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 6 1 2 3 4 5 6లో పెట్టాను. మళ్ళీ నేనే వేస్తాను. గిలి 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 3 1 2 3. ఇగో ఇప్పుడు నువ్వే ఏయ్, బాగా కలుపు. గిలి 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 అను నాలాగా. నువ్వు అనవులే. వేసావా? అబ్బా ఆరిపడ్డది. పెట్టు, నువ్వే పెట్టు. మూడు పడ్డది. ఇప్పుడు నువ్వు పెట్టు. నువ్వే. అది 3లో పెట్టమంది పంటలో పెడతదా? 3లోనే పెట్టాలి. రూల్స్ తెలియనట్టుకుంది నీకు. 3లో పెడితే 3లోనే పెట్టాలి. పంటలు ఎందుకు పెట్టావు? ఆ 3లో పెట్టింది అలాగే ఉంచు. అక్కడ పెట్టకూడదు, తప్పు. ఆట మళ్ళీ తీసి అక్కడ పెట్టింది. అబ్బో, ఎవరు కొట్టారు? ఇదిగో నువ్వు ఇలాంటి ఆటలు ఆడకూడదు. మరి 3లో పెట్టింది 3లోనే ఉంచాలి. పంటలు ఎందుకు పెట్టావు? 3లోనే పెట్టావు. ఏంటిదే? ఇదో నువ్వు ఇలాంటి తొండి అట్లా ఆడొద్దా? అబ్బా, ఏమే నాటకాలు ఆడుతున్నావు? నంగరాశిలాగా పెట్టు, తీయో. పంటలో పెట్టక మళ్ళీ తోలు తీసేస్తున్నావు. అర్థమైందా? మళ్ళీ నీ చెప్పినా అక్కడే అర్థం తెలియదు. గాడిద గుడ్లు మొక్క వేసుకున్నా. నీకు ఆట తెలియదు, రూల్స్ తెలియదు, పెక్క ఎక్కడ తెలీదు. నాటకాలు తప్పుతారు వా. నువ్వు